స్కిట్ ఇప్పుడు సో ఈ స్కిట్ అనేది లైఫ్ హిస్టరీ ఆఫ్ శ్రీనివాస్ రామానుజన్ ఒక్కొక్క క్యారెక్టర్స్ పరిచయం చేస్తారు. శ్రీనివాస్ రామానుజన్ ఈ క్యారెక్టర్. నెక్స్ట్ మదర్. ఎవరు మదరు? పేరు పేరు అమ్మల్. నెక్స్ట్ ఫాదర్. శ్రీనివాస్ రామానుజన్ ఫాదర్ నేము శ్రీనివాస్ అయ్యంగార్. నెక్స్ట్ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ. స్కూల్ ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్. ఆ స్కూల్లో ఉన్న లెక్కల మాస్టర్. టాపిక్ డివిజన్ గురించి నేర్చుకుందాం. ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే దాని భాగఫలం 1 వస్తుంది. ఉదాహరణకు 10/10 = 1, 6/6 = 1, 4/4 = 1. నా దగ్గర 10 పండ్లు ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంచి పెడితే ఒక్కొక్కటి వస్తుంది కదా. ఇలాగే అన్నీ కూడా. పంతులు గారు, నాకు ఒక సందేహం. ఏమైంది రామాంజన్? మీరు చెప్పింది నాకు అర్థమైంది పంతులు గారు. కాకపోతే 0ని 0తో భాగిస్తే 1 వస్తుందా? 0 అంటే అక్కడ ఏమీ లేనట్టు కదా, మరి 1 ఎలా వస్తుంది? అబ్బా, నీ ప్రశ్నతో నన్ను చంపుతున్నా. కూర్చో. అయినా గొప్ప ప్రశ్నే వేశావు. 0ని 0తో భాగిస్తే 1 వస్తుందా? రాదు కదా. ఆపండ్రా పిల్లకాయలు, రేపు చూద్దాం. అయినా రామాంజుని గడికి ఎక్కడా లేని ఎవ్వరికి రాని సందేహాలు వస్తాయి. వీడొక ఆర్యభట్ట అవుతాడేమో. నాయన, అన్నం వడ్డిస్తున్నా, తినడానికి రా. ఉండమ్మా, ఈ లెక్క పూర్తి చేసి వస్తాను. భోజనానికి పద బాబు. వస్తున్నా నాన్నగారు. నా నోటు పుస్తకంలో పేపర్లు అయిపోయాయి. పేపర్లు కొనడానికి 2 ఆనాల డబ్బులు కావాలి నాన్నగారు. మొన్ననే కదట్రా కొన్నాను, అప్పుడే అయిపోయాయి ఆ పేపర్లు. అయిపోయాయి నాన్నగారు. నేను బట్టల కొట్టులో పనిచేస్తుంటే నాకు నెలకు 20 రూపాయలే వస్తున్నాయి. దాంట్లో సగం నీ రాతలకి అయిపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తానురా? అవును రామంజన్, నేను గుడిలో పాటలు పాడుతుంటే నాకు కేవలం 10 రూపాయలు మాత్రమే వస్తున్నాయి.
అయితే నేను గుడి గుమ్మం మీద కూర్చొని నా లెక్కలను పూర్తి చేసుకుంటాను. రామానుజన్, ఒక లెక్కలు మాత్రమే చేస్తే ఎలా? మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా చదవాలి కదా. నాకు లెక్కలు తప్ప వేరే ఏ సబ్జెక్టు చదవాలనిపించడం లేదు. లెక్కలలో ఏవో కొత్త కొత్త ఆలోచనలు అన్నీ వస్తున్నాయి నాన్నగారు. గణితం మాస్టారు, మన పాఠశాల టైం టేబుల్ని తయారు చేయండి. అలాగే అధ్యాపకులు వారు, నేను తయారు చేయడానికి 2 లేక 3 రోజుల సమయం పడుతుంది. రామాంజన్కి ఇస్తాను. రామాంజన్, చెప్పండి పంతులు గారు. ఏమీ లేదురా, ఏ పంతులు ఏ తరగతికి వెళతారో నేను ఇస్తాను. దాని ప్రకారం నువ్వు పట్టిక చేసి ఇవ్వు. సరే పంతులు గారు. పంతులు గారు, కాల నిర్ణయ పట్టికను పూర్తి చేసేసాను. వెరీ గుడ్, 10 నిమిషాలలో పూర్తి చేశావు. అవును, నువ్వు నీకంటే పెద్ద తరగతి చదివే వాళ్ళకి పాఠాలు చెప్తావంట కదా, ఎంత డబ్బులు వస్తాయి? 7 రూపాయలు పంతులు గారు. ఏం చేస్తావు ఆ డబ్బులతో? సగం డబ్బులతో నేను నా పుస్తకాలు కొనుక్కుంటాను, మరి సగం అమ్మకి ఇస్తాను పంతులు గారు. రామానుజన్, కాలేజ్ నుంచి వచ్చేసావా? ఏం అలా ఉన్నావు? పరీక్ష ఫలితాలు ఏమైనా వచ్చాయా? వచ్చాయి నాన్నగారు. ఏం మళ్ళీ తప్పావా? ఒక లెక్కలే పాస్ అయ్యావా? అవును నాన్నగారు. పుస్తకాలలో ఆ పిచ్చి గీతలు ఏమిటి? అవి పిచ్చి గీతలు కావు నాన్నగారు, గణితం సంబంధించిన లెక్కలు. అవి మీకు అర్థం కావులే. అవి నాకే కాదు, ఎవరికి అర్థం కాదు. పుస్తకాలు నింపేస్తున్నావు. మిగతా సబ్జెక్ట్ ఏం చదవటం లేదు, అందుకే పరీక్షలో తప్పి తగలడ్డావు. సరేలేండి, పిల్లవాడిని ఏమీ అనకండి. అమ్మా నాన్న, నేను ఉద్యోగం గురించి ఎక్కని ఆఫీస్ లేదు, నా దగ్గర సర్టిఫికేట్ లేదు, అందువలన నాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కాబట్టి నేను లండన్ వెళ్తాను. ఎందుకు? నా మిత్రుని ద్వారా నేను రాసిన పుస్తకాలను లండన్లోకి పంపించాను. అక్కడ నాకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. మన దగ్గర లండన్కి వెళ్ళడానికి డబ్బులు లేవని ప్రొఫెసర్ హార్డీ డబ్బులు పంపిస్తాను అని చెప్పారు. అయితే వెళ్ళడానికి నిర్ణయించుకున్నావు అన్నమాట. అవును నాన్నగారు, నేను గొప్ప గణిత శాస్త్రవేత్తనై తిరిగి వస్తాను నాన్నగారు. మన ఆచారాలు వ్యవహారాలు మంటగలుపుతావంటరా? ఆ సముద్ర ప్రయాణాలు మన ఇంట వంట లేవు. శీతల దేశాల్లో మాంసాలు మద్యాలు తప్పనిసరి, వాటిని మొదలు పెడతావన్నమాట. నా ప్రాణం ఉన్నంత వరకు నేను వాటిని ముట్టుకోనని ప్రమాణం చేస్తున్నాను అమ్మా నాన్న. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. Are you Ramanujan? Came from India? Yes, I am Ramanujan from India. How are you? Fine. Show me your works in mathematics. సూపర్, నువ్వు గణిత మేధావి అవుతావు. నువ్వు సాధించిన ఈ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా ఈక్వేషన్, థీరమ్స్ ప్రపంచంలో ఎవరూ సాధించలేనివి. నీవు ఇక్కడ ఉండేందుకు నీకు అన్ని వసతులు కల్పిస్తాను. నీవు ఇక్కడనే ఉండి ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించు. ధన్యవాదాలు సార్, మీ నమ్మకాన్ని బొమ్మ చేయను. నేను మీకు చేసి చూపిస్తాను. ఏంటి అసలు నాకు అసలు తగ్గడం లేదు, నీరసంగా ఉంది. హార్దిక్ గారైతే నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. నేను ఈ భారతదేశంలో ఏ ఒక్కరికి రాని గౌరవాన్ని నిరూపించుకున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. హాయ్ రామానుజన్, హౌ ఆర్ యూ? మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఎలా ఉన్నావు రామానుజన్? రోగం పెరిగింది సార్, అయినా మీరేంటి ఇలా విచారంగా ఉన్నారు? సారీ, లేట్ అయింది. ఆ క్యాబ్ డ్రైవర్ లేట్ చేశాడు. ఆ క్యాబ్ నెంబర్ చూసినప్పుడే నాకు అర్థమైంది. వాడు కూడా ఆ నెంబర్ లాగా బోరింగ్ అండ్ డల్. అయితే ఏంటి సార్ ఆ నంబర్? 1729. 1729 అది డల్ నంబర్ ఏంటి? దానికి అంటూ ఒక స్పెషాలిటీ ఉంది. 1729 అనేది 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. 1729 అనేది 2 సంఖ్యల ఘనాల మొత్తాన్ని 2 వేరు వేరు విధాలుగా సంఖ్యల రూపంలో అతి చిన్న సంఖ్య ఇది.
ఇంత అనారోగ్యంలో కూడా నీ బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది. వాట్ ఏ స్పీడ్, వాట్ ఏ బ్రెయిన్. నువ్వు ఆరోగ్యవంతుడివి కావాలి. గణితంపై ఇంకా ఎన్నో పరిశోధనలు చేయాలి. మీ అభిమానానికి ధన్యవాదాలు సార్. నేను మా కుటుంబంలో బెంగ పెట్టుకున్నాను సార్. ఇక్కడ వాతావరణానికి నాకేంటో తగ్గడం లేదు. మీరు మీ దేశం వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. క్షేమంగా వెళ్ళి ఆరోగ్యవంతుడివై మళ్ళీ లండన్కు తిరిగి రావాలి. అమ్మా, నాన్న, గణితం ఉన్నంత వరకు గణితం గుర్తుగా శ్రీనివాస్ రామానుజన్ ఎప్పుడూ నిలుస్తూ ఉంటాడు. మీరు బాధపడకండి.